మా జీవితాలతో టీజీపీఎస్సీ ఆడుకుంటోంది, తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగింది, తప్పులను ఎత్తి చూపినా పట్టించుకోవడం లేదు గ్రూప్ 1 అభ్యర్థుల ఆవేదన. వాస్తవానికి నేను గ్రూప్ 1 అభ్యర్థులు నిరుద్యోగులు పోయి ప్రెస్ మీట్ పెట్టారు. టీజీపీఎస్సీ ఒక్కటే కాదు మీ జీవితాలతో ఆడుకునేది. నోరు తెరవనటువంటి మేధావులు ఉన్నారు కదా, అమ్ముడు వేరు అంతా సోల్డ్ అవుట్. ఆ సన్నాసులు, ఇంకా ఈ సన్నాసులనే అనాలని వాళ్ళు, మేధావులు అనొద్దు. వాళ్ళ తర్వాత ఈ ప్రభుత్వంలో మీ పేర్లు చెప్పి గద్దెనెక్కినటువంటి ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్యమంత్రి గారు, కోదండరామరెడ్డి, వాడు వీడు అందరు ఎవరైతే మీ పేర్లు చెప్పి ఉద్యోగాలు సంపాదించుకుర్రో వాళ్ళు, ఆ సన్నాసులు అందరు కలిసి మోసం చేస్తారు. ఒక టీజీపీఎస్ ఒక్కటే కాదు, ఒక టీజీపీఎస్ చైర్మనే కాదు, మొత్తం ఈ బ్యాచ్ అంతా ఉంది అందులోనే. ఈ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నటువంటి వాళ్ళలో వీళ్ళందరూ ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఫలితాలు ఇచ్చుకుంటూ వదిలే ఉన్నాడు అనమాట. ఇక ఇక్కడ పాప వీళ్ళని గోస పడతా ఉన్నారు. ఆ జీవో నెంబర్ 20 ఎందుకు తెచ్చినవరా అంటే సమాధానం ఉండదు ప్రభుత్వం దగ్గర. దేని తీసుకొచ్చినామంటే సమాధానం ఉండదు. కోర్టులో ఒకవైపు కేసులు ఉంటుంది, ఆ కేసు మీద డివిజన్ బెంచ్ పూర్తి స్థాయిలో అది ఇవ్వకముందుకే వెంటనే రాత్రికి రాత్రే ప్రకటించడము, తెల్లారంగానే నియామక పత్రాలు ఇవ్వడం. ఎందుకింత ఉరుకులాట? రేపు అదే కోర్టు దాన్ని డివిజన్ బెంచ్లో ఒక కేసు అయినా కానీ వీళ్ళు సింగిల్ బెంచ్ తీర్పు మీద డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి దాని మీద మన సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఒకవేళ సీరియస్ అయితే మన ఎమ్మెల్యేల కేసులో సేమ్ ఇప్పుడు ఇలా మన ఎమ్మెల్యేల ఈ పార్టీ ఫిరాయింపుల కేసులో సింగిల్ బెంచ్ బాగిచ్చింది. సింగిల్ బెంచ్ మీరు నిర్ణీత సమయం లోపల మీరు నిర్ణయం తీసుకోండి అని స్పీకర్ గారికి ఆదేశాలు జారీ చేసింది కార్యాలయానికి, స్పీకర్ కార్యాలయానికి. దీని మీద డివిజన్ బెంచ్ ఏం చేసింది, స్టే ఇచ్చింది, దీన్ని కొట్టేస్తే వీళ్ళు మన సుప్రీంకోర్టుకు పోతే ఇదే రైటు, ఈ డివిజన్ బెంచ్కి బుద్ధి ఉందా, ఏం తీర్పు ఇచ్చిరు అని చెప్పేసి డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని తప్పు పట్టింది, ఆశ్చర్యం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని సమర్థించింది. రేపు ఇదే గ్రూప్ 1కి సంబంధించి సేమ్ ఇలానే జరిగితే ఏం చేస్తారు? ఇప్పుడు ఉద్యోగ నియామక పత్రాలు పట్టుకోగానే మాకు ఉద్యోగాలు వచ్చినాయని చెప్పేసి చాలామంది సంతోషపడతా ఉన్నారు. అందులో రియల్గా వచ్చినటువంటి వాళ్ళు, కష్టపడి చదివితే వచ్చినటువంటి వాళ్ళకు ఓకే. ఎవరైతే తప్పుదారిలో ఉద్యోగాలు సంపాదించారో, కాంగ్రెస్ నాయకుల ఇళ్లల్లో కొన్ని ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళు ఇలా సంబరపడిపోతూ ఉన్నారు. కానీ రేపు కోర్టు వీళ్ళకు సింగిల్ బెంచ్ తీర్పును కనుక సమర్థిస్తే సుప్రీంకోర్టు, మొత్తం సినిమా అంతా మళ్ళీ మారిపోతుంది, అంతా మళ్ళా మొదటికి వస్తుంది కథ. చూడాలి ఏమవుతుంది అనేది.